హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్లా మీ మంచక్క. చాలా రోజులైంది కదండి వీలాగ్ పోస్ట్ చేసి. ఎక్కడండి అస్సలు కుదరట్లేదు. ఇన్స్టాగ్రామ్లో అయితే ఫుల్గా యాక్టివ్గా ఉంటున్నాను. అక్కడ కూడా నన్ను ఫాలో కొట్టారు కదా. సో ఇది వచ్చి మినీ వీలాగ్ సిఎస్టికి బీచ్ అనమాట. సరస్వట్టలో ఉంది, ఫ్లోరిడాలో. టాంపా నుంచి యాక్చువల్లీ హైవే ఎక్కితే చాలా దగ్గర 1.5 అవర్లో వెళ్ళిపోవచ్చు. ఈసారి స్పెషల్ ఏంటంటే మా పెద్ద పాప ఇంక స్విమ్మింగ్ విజృంభించింది. ఇంక నేర్చుకుంటోంది కదా, ఇంక అక్కడ అప్లై చేసింది అనమాట. ఫుల్గా ఎంజాయ్ చేసింది వాటర్లో. యాక్చువల్గా ఇదివరకు భయపడేది కొంచెం అలలు వస్తే, ఇప్పుడు కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చిందనమాట. సో ఇంకా మా బొడ్డదేమో ఇంక అట్లాగా అమెరికన్ లాగా తయారైపోయింది ఫుల్గా. ఇంకా అట్లా ముగ్గురు ఎంజాయ్ చేశారనమాట. యాక్చువల్లీ మా అక్క వాళ్ళ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ కలిపి వెళ్ళాము. ఇంకా పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు. అసలు అనుకోకుండా వెళ్ళిన వాళ్ళం రిటర్న్ వచ్చేద్దాము అన్నట్టుగా అయింది ఆ రోజు. బాగా క్లౌడీగా ఉందన్నమాట. అంటే రెయిన్ చూపించింది కానీ మేము అంతలాగా పడుతుంది అని అనుకోలేదు. సరే అని చెప్పి ఇంకా బయలుదేరాక అక్కడ రీచ్ అయ్యాక కరెక్ట్గా ఇంకా లోపల వాటర్లో దిగుదాం అనగా ఫుల్ రెయిన్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా అక్కడ డ్రెస్ తీసుకుని మళ్ళీ లక్కీలీ రెయిన్ తగ్గిపోయింది అనమాట. ఇంకప్పుడు ఇంకా ఫుల్గా ఎంజాయ్ చేసాము. అక్కడ యాక్చువల్లీ పార్క్ కూడా ఉంది పక్కన. అన్ని ఫెసిలిటీస్ అన్నీ చాలా బాగున్నాయండి. షెల్టర్స్ కానీ, రెస్ట్ రూమ్స్ కానీ అన్నీ బాగున్నాయి. ఇది ఒక స్టేట్ పార్క్ లాగా అనమాట. శాండ్లో అయితే లోపల వాలీబాల్ కోర్ట్స్ కూడా అవి కూడా ఉన్నాయన్నమాట. మీరు కనుక టాంపాకి చుట్టుపక్కల ఇలాగా బీచ్కి వెళ్దాము సమ్మర్లో అని ప్లాన్ చేస్తుంటే మీ చెక్ లిస్ట్లో తప్పకుండా ఇది పెట్టుకోండి. చాలా బాగున్నాయి ఫెసిలిటీస్ అన్నీ కూడా యాక్చువల్గా. సో ఇది పక్కనే మీకు యాక్సెస్గా బీచ్ ఉంటుంది అండ్ పార్కింగ్ కూడా ఫ్రీ అనమాట. అది కూడా బీచ్కి ఆనుకుని ఉంటుంది. సో మేము ఆ రోజు సన్సెట్ని కూడా ఎంజాయ్ చేద్దాం అనుకున్నాం కానీ ఆ టైం దాకా ఉన్నాం కానీ బట్ అనుకోకుండా క్లౌడీగా ఉంది కదా, ఇంకా కుదరలేదన్నమాట. సో అట్లా అయింది మా బీచ్ డే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. ఇట్లు మీ మంచక్క. సీ యూ సూన్ విత్ మోర్ వీలాగ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. థ్యాంక్ యూ వన్స్ అగైన్.